కుటుంబానికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క వాక్యం నుంచి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. చదవబడిన లేఖన భాగాన్ని కాస్త లోతుగా మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఎవరికైనా కానీ, నాకు కావచ్చు, మీకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, శ్రమ సంభవించిన వాడు ఏం చేయాలయ్యా అంటే ప్రార్థన చేయాలి. అంటే ఎవరికి శ్రమ వస్తుందో ఆ వ్యక్తి ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది. ఎవరు చేయాలి? నీకు శ్రమ వస్తే నువ్వు ప్రార్థన చేయాలి, నాకు శ్రమ వస్తే నేను ప్రార్థన చేయాలి. చాలా మంది జీవితాల్లో మనం చూస్తే శ్రమ వచ్చిన వాళ్ళు ప్రార్థన చేయరు, ప్రార్థన పెట్టించుకుంటారు. వాడు చేయరు, ప్రార్థన చేపిస్తారు. అర్థం కావడానికి చెప్తాను. బైబిల్ ఏమంటుందంటే, మీరు ఎవరికైనా శ్రమ రావచ్చు. అంటే మీరు ధనవంతులు కావచ్చు, మధ్య తరగతులు కావచ్చు, కడు పేదలు కావచ్చు. శ్రమలు అనేవి రాకుండా ఎవడు ఉండడు. అసలు శ్రమలు లేనోడు అంటూ ఎవడు ఉండడు ఈ ప్రపంచంలో. బైబిల్ ఏమంటుందంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరికి ప్రార్థన చేయాలి? ఆ విషయాలు మనం చక్కగా దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ఆ ఒక్క పదాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే వాళ్ళు ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతాడు? మీరు చెప్పండి. ఒక వ్యక్తి దేవునికి ఎప్పుడు ప్రార్థన చేస్తాడు? చెప్పాలి. మీరు చెప్పిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. మీరైతే ఎట్లా చేస్తారు? దేవుని ఎరగక ముందు మీరు ప్రార్థన చేసేవాళ్ళ? ఎందుకని? తెలియదు కాబట్టి. ఎప్పటి నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించారు మీరు? తెలుసు కాబట్టి. సరే, మనం చేసే ప్రార్థన కొన్ని రకాలు ఉన్నాయి. విశ్వాస సహితమైన ప్రార్థన అంటాడు యాకోబు పత్రిక. ఆ ప్రార్థన రోగిని లేపుతుంది అంటాడు. విశ్వాస సహితమైనది కాని ప్రార్థనలు కూడా ఉన్నాయి. అది కూడా ప్రార్థనే. అందరూ ప్రార్థనలు చేస్తారు. మరి చేసిన ప్రార్థనలు బైబిల్లో ఇతర వ్యక్తుల గురించి చేసుకోవడం చెప్పారు. మనకు తెలిసిన విషయం ఏమంటే, మాకు తెలీదా శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి? ముందుకెళ్తే తెలుస్తుంది మనం ఏంటో. ఒక ముక్క చెప్పగానే మీకేం అర్థం అవుతుంది? శ్రమ వస్తుంది, ప్రార్థన చేయాలి, ఎవరికైనా తెలుసు. కొంచెం ముందు భాగంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు చెప్తాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. మరొకసారి, ప్రార్థన ఎవరి నామంలో చేస్తున్నారు? ఇక్కడ ప్రభువు నామంలో ప్రార్థన చేయవాడు. అంటే చాలా మంది ప్రార్థన చేస్తారు. ఎవరి దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, ఎవరి నమ్మకాలను బట్టి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ఇక్కడ అందుకు పౌలు అంటాడు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షణ పొందుతాడు. అంటే ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా మనం ఏమర్థం అవుతుందంటే, శ్రమ పొందిన వాడు ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు రోగం వచ్చిందండి, నేను వేసుకోవాలా? ముందు వెళ్ళి మీరు వేసుకోవాలా? నాకు రోగం వచ్చింది, నేను వేసుకుంటే నాకు తగ్గిపోతుంది. మా ఆయనకు వచ్చి మా ఆయన పక్షాన్ని నాకేంటి, మా ఆవిడ పక్షాన్ని నాకేంటి అని కుదురుద్దా? అలాగే ప్రార్థన, మనకు సమస్యలు వచ్చినప్పుడు సమస్యలో ఉన్న వాళ్ళు మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి.
కొంతమంది అంటారు నాకు రాదండి అంటాడు, సిగ్గుపడతాడు ప్రార్థన చేయడానికి. ప్రతిదీ సిగ్గే. దరిద్ర పనులు చేసేటప్పుడే అలా ఏముండదు, ఇష్టం వచ్చినట్లు తిరుగుతారు. ప్రార్థన చేయడానికి కొంతమందికి సిగ్గు. బైబిల్ ఉంటుంది, నీకు శ్రమ వచ్చిందా అయితే ప్రార్థించు. ప్రభువు నామములో ప్రార్థన చేస్తే ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడు. ప్రార్థన చేయని వాడు ఎవడో వాడు అంతానే ఉంటాడు. ఇది నేను చెప్తుంది కాదు. మనోళ్ళు కొత్త ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు మాస్టర్ గారిని పిలుద్దాం, ప్రార్థన పెట్టింది. మన గురించి తెలుసు కదా, మన గురించి మనకు తెలుసు కదా, ఇంకెవడని చెప్పాలా? మనం ఎటు కూడా చేయలేము. ఆయన ఎప్పుడు అదే పనిలో ఉంటాడు కాబట్టి ఆయన పిలిచి మనం పెట్టించుకుందాం, కాసేపు కూర్చుందాం. మీ పరిస్థితులు అప్పుడు మారవు. అర్థవుతుందా? నీకు రోగం వస్తే నువ్వు ముందేసుకుంటే నీకు తగ్గి. అదే గర్భంలో ఉన్న బిడ్డకి తల్లి ముందేసుకుంది అనుకోండి, చిన్న బిడ్డకి పాలు తాగే పిల్ల, తల్లి ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ బిడ్డ పాలు తాగితే జ్వరం వస్తుంది, జ్వరం తగ్గితే ఎప్పుడు జ్వరం తగ్గితే. మనం అట్లాంటి చిన్నపిల్లలం కాదు కదా, మనం ఎదిగిన వాళ్ళం కదా. కాబట్టి మీలో ఎవరికి శ్రమ ఉంటే ఇప్పుడు ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చిన వ్యక్తి దేవుని ఎలా ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతాడు? బైబిల్లో చూద్దాం. రోమా పత్రిక 10వ అధ్యాయం చాలా స్పష్టంగా కొన్ని మాటలు ఇక్కడ రాయబడ్డాయి. 14వ వచనం, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఒక వ్యక్తి ప్రార్థన చేయాలి అంటే ఇన్ని దశలున్నాయి. అక్కడ అంటాడు పౌలు, అతనికి విశ్వాసమే లేకపోతే అసలు ప్రార్థన చేస్తాడు. అయ్యగారు అసలు ప్రార్థన చేయట్లేదు అంటే విషయం ఏంటంటే అక్కడ విశ్వాసం లేదు అతనికి. విశ్వాసం ఉందనుకోండి ప్రార్థన చేస్తాడు. అసలు విశ్వాసం ఎందుకు లేదు? వినలేదు కాబట్టి విశ్వాసం లేదు. అర్థమవుతుంది నా మాటలు? మరి విశ్వాసం ఎప్పుడు వస్తుంది? విశ్వాసం గురించి చెప్పేవాడు చెప్తే విశ్వాసం వస్తుంది. మరి విశ్వాసం గురించి చెప్పేవాడు ఎలా వస్తాడు మన దగ్గరికి? దేవుడు వారిని మీ ఇంటికి పంపిస్తే వస్తాడు. అది ఆ మాట్లాడతాం. అంటే ఒక వ్యక్తి ప్రభువుని విశ్వసించాలంటే ఆ సేవకుడిని లేకపోతే ఆ విశ్వాసం ఆ వ్యక్తిని దేవుడు నీ వద్దకు పంపాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పంపిన వ్యక్తి మాటలు నువ్వు వినాలి. దేవుడు పంపిన వ్యక్తి మాటలు నువ్వు, అది సేవకుడు కావచ్చు, నీతోటి సంఘ సభ్యుడు కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, అదోట్లా అప్పుడే కొత్తగా రక్షింపబడిన వ్యక్తి అయినా కావచ్చు. దేవుడు నీ కుటుంబానికి ఆ వ్యక్తిని పంపినప్పుడు నీకంటే వయసులో చిన్నోడు కావచ్చు, అతని మాటలు నువ్వు వింటే అవి ఎవరు మాటలు? దేవుడు. నీ పరిస్థితిని చూసి నువ్వు ప్రభువు నామంలో ప్రార్థన చేయాలని దేవుడు ఆ వ్యక్తిని అతనికి పంపించినప్పుడు ఆ మాటల్లో క్రీస్తు గూర్చిన మాటలైతే అక్కడ బైబిల్లో రాయబడింది. ఒక మాట చదువు. రోమా పత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనం అంతే. కాగా వినుట వలన విశ్వాసము కలుగు. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగు. వచ్చినోడు ఎవరి గురించి చెప్పాలి? మీరు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీకు దేవుడు తెలియదు, దేవుని మీద విశ్వాసం లేదు కాబట్టి మా జీవితంలో ఇలా చేశారు అని వాళ్ళు కొన్ని మాటలు చెప్తే వాటిని వినాలి. వాడు అంతే చెప్తాడు అనుకుంటే నీకు విశ్వాసం ఎక్కడ నుండి వస్తుంది? నీకు అర్థమయ్యేటప్పుడు చెప్తాను కదా. క్రీస్తుని గురించి చెప్పినప్పుడు వినుట వలన అంటే వాక్యం విన్నప్పుడు నీకేం కలగాలి? విన్నావు, విశ్వాసం కలిగింది, బాప్తీసం తీసుకున్నావు, ఇంకా ఎందుకు మళ్ళీ వాక్యం? బాప్తీసం తీసుకోవడం అంటే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు నీకు తెలిసిపోయిందిగా, ఇంకెందుకు మరి వాక్యం? ఏది పరిశుద్ధత, ఏది అపవిత్రత తెలిసిపోయింది, ఏది మంచో ఏది చెడో నీకు తెలిసిపోయింది. మరి ఇంక వాక్యం ఎందుకు?
వాక్యం ఎందుకు? కానీ దేని నుంచి అయితే మనం విడిపింపబడతామో వాటిల్లో మరలా పడిపోకుండా ఈ యొక్క వర్తమానం మనకు సహాయపడింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని రోజు మనకు వర్తమానాలు అవసరం. అన్ని తెలిసిపోయినాయిగా అంటే కుదరదు. అంతవరకు తెలియటం మూలంగా ఏది మంచి ఏది దేవుడు తెలుసుకున్నావు, కానీ మళ్ళా విసర్జించిన దాని వైపు వెళ్లకుండా వాక్యం సహాయపడింది. కాబట్టి వర్తమానం మనం విన్నప్పుడు నీకేం కలగాలి? ఇవన్నీ మాకు తెలుసులే, విశ్వాసం తెలియదా, ప్రార్థన తెలియదా మాకు అనుకున్నవాడు ఏం ప్రార్థన చేస్తాడంటే అర్థమవుతుందండి. నాకు ప్రార్థన ఎట్లా చేయాలో తెలుసు, ఎలా విశ్వసించో అన్నీ తెలుసు అన్నవాడికి మనం ఏం చెప్తాం? అర్థమవుతుందా? కాబట్టి నువ్వు ఎన్నిసార్లు అయినా ఈ వర్తమానం వినుట వలన నీ విశ్వాసం స్థిరపరచబడాలి. వినుట వలన నీ విశ్వాసం వృద్ధి అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వినటం మూలంగా బోరు పట్టకూడదు. వినటం మూలంగా విసుగు పుట్టకూడదు. వినటం మూలంగా నీకు విశ్వాసం పెరగాలి. క్రీస్తుని గురించి విన్నప్పుడు ఆ విశ్వాసం ఎప్పుడైతే నీకు కలిగితో అప్పుడు ప్రభువు నామములో ఎక్కువ ప్రార్థన చేయగలుగుతుంది. అంటే ఎంత ఎక్కువ వాక్యం వింటే అంత ఎక్కువ విశ్వాసం, అంత ఎక్కువ విశ్వాసయుతమైన ప్రార్థన నువ్వు చేయగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే వాక్యం వినవో నీకు విశ్వాసం అంటే మొన్నటి వరకు పోతా విశ్వాసంలో. నువ్వు వాక్యాన్ని వినకపోతే రోజు విశ్వాసంలో ఏమైపోతావు? సన్నగిలి. ఈ పూట తిన్నావు, రాత్రికి ఎందుకు తింటావు? సరిపోదా? ఒక పూట అరిగిపోతుంది శక్తి, దానికి పని చేసుకుంటాం. రోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటే మన విశ్వాసం బలహీన పడకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజాడంటామంటే ఒక్కసారి వెళ్తే చాలు మందిరానికి. రోజాడు తింటాం, మరి వారానికి ఒకసారి తినరాదు. రోజాడంతా పనికి వారానికి ఒకసారి 500తో గడుపు కుటుంబాన్ని. దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం రోజు దేవుని వాక్యం అంటే మందిరానికి వెళ్ళండి రోజు నేను చెప్పట్లా. ఈరోజు టీవీలో పెట్టుకున్న వాక్యం వస్తుంది, ఫోన్లో పెట్టుకున్న వాక్యం వస్తుంది. అవునా? నీకు సమీపంగా ఉంది, బైబుల్ చదువుకున్నా కానీ దేవుడు నీతో మాట్లాడుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే మనకి శ్రమ వస్తుంది. శ్రమ రాకుండా ఏది ఉండదు. వ్యక్తిగతంగా మనం కొని తెచ్చుకునే శ్రమలు ఉంటాయి, దేవుడు అనుమతి ద్వారా వచ్చే శ్రమలు. ఈ పరిస్థితులన్నింటిలో మనకి స్థిరత్వం కావాలి. మనం బలహీనం కాకూడదు, శక్తిహీనం కాకూడదు. కాబట్టి వాక్యం అంటుంది, మీలో ఎవరికి శ్రమ సంభవించిందో వాడు ప్రార్థన చేయగలిగారు. అలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉన్నారా? మీ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళ, ప్రార్థన చేయించేవాళ్ళ అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏదైనా నేర్చుకుంటేనేగా ఇంకొకరికి నేర్పగలిగేది. నేనేమి నేర్చుకోకుండా మీకు నేర్పగలుగుతారా? ఇప్పుడు విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళు చేయరు ప్రార్థన, మాస్టర్ గారి చేత చేపిస్తారు. అంటే ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఎవరెవరికి నేర్పిస్తున్నారు? ఇప్పుడు నేర్చుకున్నవాడు నేర్చుకునే వాళ్ళకి నేర్పించాలి. నేర్చుకోని వాడు నేర్చుకున్న వాడికి ఇంకేమైనా నేర్పిస్తాడా? అది అంత విడ్డూరం. శ్రమ సంభవించినప్పుడు శ్రమ పొందిన వాడు ఎవడో వాడు ప్రభు నామములో ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతాడు అతను? విశ్వాసం కలిగినప్పుడు. అంటే వాక్యం చెబితే మనకేం కలగాలి? విశ్వాసం కలగాలి. విశ్వాసంలో స్థిరత్వం రావాలి, విశ్వాసం వృద్ధి అవ్వాలి. ఇలాంటి అనుభవాలు లేకుండా మనం ప్రార్థన చేస్తే యేసు ప్రభు ఇద్దరి గురించి చెప్పాడుగా. ఒక ఆయన మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అతని ప్రార్థన, అతను కూడా ప్రార్థన చేశాడు, చక్కగా చేశాడు ప్రార్థన. అయితే దేవుని దృష్టికి ఎలా ఉన్నది? ఇంటి దేవాలయం పైకప్పు కూడా దాటి దేవుని దగ్గరికి వెళ్ళలేదట. ఆయన ప్రార్థన ఆయన ఎదలోనికి దిగొచ్చింది అంటాడు దావీదు గారు. దావీదు గారు కూడా ఒక సందర్భంలో ప్రార్థన చేశాడు. కీర్తనల గ్రంథంలో ఆ మాట నేను మీకు ఒకసారి గుర్తు చేస్తాను. 35వ కీర్తన 13వ వచనం ఒకసారి చూడండి. వారు వ్యాధితో ఉన్నప్పుడు
గోనె పట్ట కట్టుకుంటుని ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చిందంట. ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలమ్మా? మరి ఎక్కడికి వచ్చింది? ఎందుకు వచ్చింది? అందుకనే విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సహితము కాని ప్రార్థన. ఈయన తన కొరకు ప్రార్థన చేసుకోవట్లా. ఏ గారు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన తెలిసి? ఉపవాస ప్రార్థన. వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుని ఉపవాసం చేత ప్రాణాన్నంట ఆయాసపరుచుకున్నాడంట. అయినా ఫలితం లేదు. ఉపవాసం ఉన్నాం కదా, ఎందుకు వెళ్ళట్లేదు అని దేవుణ్ణి మనం ప్రశ్నిస్తాం. అయితే తర్వాత అతను అనుభవాన్ని చెప్తున్నాడు, నా ప్రార్థన నా ఎదలోనికి. పూర్వకాలంలో లెటర్లు వేసేవాళ్ళుగా, పోస్ట్ మ్యాన్ లెటర్. ఇప్పుడు ఈ ఊరు నుంచి గుంటూరుకు ఉత్తరం వేయాలి. ఏం చేస్తాం? ఏ ఉత్తరం మీద నీ మ్యాటర్ రాసేసి ఇస్తే ఆయన తీసుకెళ్తాడా? చక్కగా రాయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలి. కొన్ని ఉత్తరాలు ఇంటికి వస్తాయి. ఎందుకో మీకు తెలుసా? ఎందుకు వస్తాయి? అడ్రస్ సరిగ్గా రాయకపోతే పోస్ట్ బాక్స్లో వేసిన ఉత్తరం తిరిగి మరలా పోస్ట్ మీద నీట్గా చేశారు. అడ్రస్ సరిగ్గా 7 దాట రాసి 6 రాసి. దావీదు గారి ప్రార్థన అప్పుడు పరలోకం వెళ్ళాల్సిన ప్రార్థన మళ్ళా ఆయన దగ్గరికే దిగొస్తే ఏమైనా ప్రయోజనమా? కాబట్టి నువ్వు చేసే ప్రార్థన, ఈ సమయం, నువ్వు ఉన్న ఉపవాసం, నీ ప్రయాస, నీ ఖర్చు ఏది కూడా వ్యర్థం కాకూడదు. అదవుతుందా? ఇంత సమయం కూర్చుంటున్నావు. ఈ సమయం ఉండగా నీకేమైనా ప్రయోజనం ఉండాలి. రోజు ఒక 8 గంటలు డ్యూటీ చేస్తావు. 8 గంటలు డ్యూటీ చేస్తావు. డ్యూటీ చేస్తే ఒక 500 లేకపోతే ఒక 400 నీకు ప్రయోజనం ఉంటుంది. దేవుని సన్నిధిలో కూర్చుని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా అది ప్రయోజనం లేకపోతే మనం పాడుకుంటాం కదా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు. అర్థమైందా? అట్లా పాడుకోవాల్సి వచ్చింది ప్రార్థన తర్వాత. నువ్వు పడిన ప్రయాసకి తగిన ప్రతిఫలం ఉండాలంటే మన ప్రార్థనా విధానం మారాలి. ప్రార్థన చేయడం నీకు తెలుసు. ప్రార్థన ప్రభువు సన్నిధికి వెళ్ళేటట్లుగా ఎలా ప్రార్థన చేయాలి? ఒకటి, విశ్వసింపని వారికి ఎవరు ప్రార్థన చేయాలి. మరి విశ్వసించాను అంటున్నావు, వాక్యం వినాలంటే విశ్వసించాను అంటున్నావు. మరి విశ్వసిస్తే ఆ ప్రార్థన పరలోకం వెళ్ళాలి. మరి ఎందుకు దానికి జవాబు రావట్లా అనేది కూడా మనం ఆలోచించాలి. మొట్టమొదట ఎవరైతే శ్రమ పడతారో వాళ్ళు తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళకే ముందేస్తే వాళ్ళకి పని చేస్తారు. కాబట్టి వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. ప్రార్థన చేయాలంటే ప్రభువుని విశ్వసించాలి అంటే విశ్వాసాన్ని గురించి చెప్పేవాడు మన దగ్గరికి రావాలి అంటే ప్రభు అతన్ని పంపాలి. ఇన్ని అనుభవాల తర్వాత ఒక వ్యక్తి ప్రార్థన చేయగలుగుతాడు. అందుకని బైబిల్ అంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు తప్పకుండా రక్షిస్తాడు. అంటే ప్రార్థన ఏం చేస్తుంది అంటే మన పరిస్థితుల్లో నుండి మనం రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అనాథ కాలంలో ఎవడన్నా పడిపోయి ఏం చేస్తాడు? బతకాలనుకున్నవాడు, సావాలనుకున్నవాడు కాగలేడు. బతకాలి అని అనుకున్నవాడు ఎవరైనా ఉంటే చచ్చిపోతున్నాను అన్నట్టు నన్ను బతికించాలని కేకలేస్తే ఎవడో ఒకటి దూకి కాపాడతారు లేదా? అసలు కేకలేకపోతే ఇప్పుడు సావాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి వస్తాడు. ఇప్పుడు మనం ప్రభువును కూడా మన పరిస్థితుల్లో నుండి రక్షించమని కేక వేయాలి. వాటిని రక్షణ కేకలు అంటారు. నేను శ్రమలో ఉన్నాను, ఉపద్రవంలో ఉన్నాను అని
యోనా ఏం చేశాడంట? ఉపద్రవములో నుండి నేను యెహోవాకు మొర్ర పెట్టితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటాడు, భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నేను మొర్ర పెట్టాను. ఉన్నతమైన స్థలముల్లో నుండి ఆయన చేయి చాపి మహా అగాధ జలముల్లో ఉన్న నన్ను పైకెత్తను అంటాడు. మళ్ళీ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన దానికి జవాబు కూడా ఇచ్చాడు. కాబట్టి మనం ప్రార్థన అంటే ఏంటి? నోరు మూసుకున్నట్టు ధ్యానం చేయడం. ప్రార్థన అంటే స్వరం ఎత్తి రక్షకుడిని మనం ఆరాధించే దేవుడు ఎవరంటే రక్షకుడు. రక్షకుడిని రక్షించమని కేకలేస్తే, అంటే ఎవరు కేకలేస్తారు? ప్రమాదంలో ఉన్నాను నేను బతకాలి, నేను ఇంకొన్నాళ్ళు జీవించాలి, దీనిలో నుంచి బయటపడాలి అని అనుకున్నవాడు. ఇప్పుడు నేనున్నాను, మా అబ్బాయి నేలలో పడిపోయాడు, నేను పక్కన నుండి కేకలేస్తున్నాను, వాడు కూడా కేకలేయాలిగా, కొట్టుకుపోతున్నాడు. వాడు కూడా కేకలేస్తే ఇక్కడ కాదు, నాకు ఇంకొక చోట అయినా దూకి ఎవడన్నా రక్షిస్తాడు. దూకినోడు మౌనంగా ఉండి నేను కేకలేస్తే, అట్లాగే ప్రమాదంలో ఉన్నానని తలంచుకున్న వాళ్ళు ప్రభువు దగ్గరకు వచ్చి కేక వేసి అడిగినట్లయితే ఆయన చెవులుండి వినే దేవుడు, కళ్ళుండి చూసే దేవుడు. కాబట్టి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడతాడు. ఇది గుర్తుపెట్టుకో. మీలో ఎవరికి శ్రమ కలిగితే వాళ్ళే, మాలాంటి వాళ్ళు ఏంటంటే కాస్త ఊతం ఇస్తారు, మీకు కొంచెం బలంగా చేయడానికి 4 మాటలు చెప్పగలం. కానీ డాక్టర్ ఇప్పుడు శ్రమ వచ్చింది, రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన ఏం చేస్తాడు? మందు ఇచ్చి మరలా ఇది రాకుండా కొన్ని జాగ్రత్తలు ఇలా పత్యం చేయాలి, ఇవి తినకూడదు, ఇవి తినాలి అని చెప్తారు. వాడు అంతే చెప్తాడు అని అనుకుంటే ఎవరు నష్టపోయేది? ఇప్పుడు ఒకసారి రేపు 2వ వారంలో కూడా వెళ్తాం, ఇంకా మందులు వేసుకోకపోతే 3వ వారంలో కూడా చూపించుకుంటానే ఉంటాను. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే నేను బాగు చేసి నీ సమస్య ఏంటో చెప్పుకో. డాక్టర్ మనం చూడగానే చెప్పేస్తాడా? తిడతాడా? మనం చెప్తాం, దాన్ని చెప్పిన దాన్ని బట్టి ఆయన మనకి మందు ఇస్తారు. దైవజనులు వచ్చి 4 మాటలు చెప్పి బలపరుస్తారు. కానీ నీ పరిస్థితిని బట్టి నువ్వే ప్రభువు నామంలో ప్రార్థన చేస్తే ప్రభువు తప్పకుండా నిన్ను నన్ను రక్షిస్తారు. కొంతమంది ఇళ్లలో వాళ్ళు ఎవరు అంత తొందరగా, అందరు కాదులండి, కొంతమంది ప్రార్థన చేయరు. ఇందాక చెప్పారు, చేపిస్తారు. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మనం చేసే ప్రార్థన మన పైకప్పు తిరగకూడదు. మనం చేసే ప్రార్థన మన ఎదలోనికి దిగొస్తే ప్రయోజనం ఉండదు. అప్పుడు నువ్వు ప్రార్థన పెట్టించుకున్న ఖర్చు అంతా వేస్ట్ అయిపోతుంది, ఇచ్చిన కానుక వేస్ట్ అయిపోతుంది, గడిపిన సమయం వేస్ట్ అయిపోతుంది. ఏదైనా వేస్ట్ అయిపోయింది అనుకోండి, అది ఎంత భారం. ఒకరోజు కూడికి పెట్టుకోవాలంటే ఎంత భారం. కాబట్టి మనం పడుతున్న ప్రయాసకి తగిన ప్రతిఫలం కలగాలంటే వ్యక్తిగతంగా వ్యక్తి విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. ప్రభువు మీద విశ్వాసం లేకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి తగిన ప్రతిఫలం అనేది ఉండదు. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? చూడండి జాగ్రత్తగా, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యేసు ప్రభు అంటాడు, ఆయన సన్నిధికి ప్రార్థన చేయడానికి వచ్చిన బిడ్డల్ని, మనలాంటి వాళ్ళని చూసి మన పై రూపాలు చూడడు కదా ఆయన, మన అంతరంగ స్వభావాన్ని ఎరిగిన దేవుడు కదా. జాగ్రత్త వినండి, అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కదా. ఆయన అంటాడు, మొదట ప్రార్థన చేస్తున్న వాళ్ళతో అంటాడు ఈ మాటలు, ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళతో అంటాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని ఇప్పుడు కేకలేస్తారేంటి అంటే, నేను చెప్పింది ఏంటి మీరు చేస్తుంది అని అంటాం కదా మన పిల్లలు. నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు, సంబంధం ఉందా? యేసు ప్రభు కూడా అంటున్నాడు, ఆయన నామములో ప్రార్థన చేయడానికి వచ్చిన ప్రజలు
అంటే ప్రార్థన చెయ్యాలి అంటే మొట్టమొదటి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఎలా చేయాలి? నేను చెప్పింది చెయ్యి ఫస్ట్, ఆ తర్వాత చెయ్యి, ప్రార్థించు, అప్పుడు నీకు అంతా బాగానే ఉంటుంది. నేను చెప్పు మాటల ప్రకారం నువ్వు చేయకుండా, నేను చెప్పు మాటల ప్రకారం నువ్వు చేయకుండా ప్రభువా ప్రభువా అని ఎందుకు కేకలేస్తున్నావు? అసలు దేవుని యొక్క చిత్తంలో మన శ్రమ పట్టు ఆయనకి ఇష్టం లేదు. అందుకే యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అసలు శోధనలో ప్రవేశించకుండా ఉండే మార్గం చెప్పాడు. మనమేమో శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాం. అట్లా అని చెప్పి దేవుడు వదిలేసే దేవుడు కాదు, అవునా? శోధన రాక మునిపే చెప్తున్నాడు. అంటే రాక మునిపే మనం ఏం చేయాలి? రోగం రాక మునిపే తగిన జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు కరోనా రోగం వచ్చింది, నీ దాకా రాలా. ఎందుకు రాలా? తగిన జాగ్రత్తలు నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి. అవునా కదా? తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నావు కాబట్టి. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్నావు అనుకోండి, అక్కడ దాకా వచ్చింది, నీ దగ్గర కూడా వచ్చింది. అట్లాగే శోధనని నీ యొద్దకు రాక మునిపే నువ్వు ముందు జాగ్రత్త ప్రార్థన చేయాలి. శ్రమలోనే సరికి ప్రార్థన చేయలేడు, శ్రమ లేనప్పుడు ఏం ప్రార్థన చేస్తాడు? మన వాళ్ళు అంటారు రోగం వస్తేనే కండి హాస్పిటల్కి వెళ్ళేది, ఆకలి అయితేనే అన్నం తినేది, దాహం అయితేనే నీళ్లు తాగేది. వచ్చినప్పుడు పోతాం. అట్లాగే శ్రమ వస్తేనే ప్రార్థన చేస్తాం. శ్రమ రాకపోతే మేము ప్రార్థన చెయ్యలేము అనుకుంటే నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. రోగం రాకముందే రాకుండా జాగ్రత్త తీసుకోరా బాబు అని అన్నప్పుడు నీ ఖర్చు మిగిలిద్ది, నీ కష్టాజీతం మిగిలిద్ది, అన్ని మిగులుతాయి. పోతే పోయింది ఖర్చు. డాక్టర్ కూడా బతకాలి కదా అనుకుంటే మరి శ్రమ వచ్చింది, అనుభవిస్తా. దాంట్లో నొప్పి ఉంటుంది, మంట ఉంటుంది, బాధ ఉంటుంది, వ్యాధి ఉంటుంది. ఈ కర్మ నువ్వు అనుభవించాల్సింది. అలాంటి పరిస్థితుల్లోనికి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ముందుగానే మెలకువగలిగిన ప్రార్థన చేయమని. అది మనకు చేత కాలేదనుకోండి, శ్రమ మన దగ్గరికి వచ్చేస్తుంది. శ్రమ వచ్చిన తర్వాత శ్రమ తీయగా ఉంటుందా? శ్రమ కమ్మగా ఉంటుందా? అర్థమవుతుందా? ముందే చెప్తాడు దేవుడు. ఏది హఠాత్తుగా అకస్మాత్తుగా ఏది మన నెత్తిన పడే ఎవరికైనా కానీ, నీ మీదకి శ్రమ వచ్చినా నా మీదకి శ్రమ వచ్చినా ముందుగా చెప్తాడు. దానికి సంబంధించిన మెలకు కలిగిన ప్రార్థన నీ యొద్ద నా యొద్ద ఇంకెవరి యొద్ద లేకపోయినా శ్రమ మన మీదకి వచ్చేస్తుంది. దేవుడు చెప్పింది మనం వెళ్ళలేదు కాబట్టి ఆ బాధను మనం భరించాల్సింది. అందుకే అంటాడు నేను చెప్పు మాటల ప్రకారం చేయకుండా. ఏంటి మీ అరుపులు? ఇప్పుడు అర్థమవుతుందా? చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి, చెప్పినప్పుడు ఎలా? ఇప్పుడు చదవడానికి బయలుదేరుతున్నాడు, అవునా? ఏ సమయంలో చేసేది ఆ సమయంలో చేయాలి కదా. అందుకే తల్లి అంటది నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, సంబంధం లేదు కదా. యేసుప్రభు అందే అంటాడు నేను చెప్పే మాటల ప్రకారం మొదట మీరు చేయండి. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేసి నన్ను అడగండి, నేను ఏదైనా తల్లి ఏమంటది బిడ్డనే ఉంటుంది. నేను చెప్పిన మాటల ప్రకారం కనుక నువ్వు చదువుకుని ప్రయోజకుడు అయితే నీకేది కావాలంటే అది కొనిస్తా. వాడు వెనకుండా వాడు ఇష్టానుసారంగా తిరిగేవాడు అనుకోండి, వాడికి ఇవ్వగలిగిందా? కాబట్టి మనం ఏదైనా దేవుణ్ణి ధైర్యంగా అడగాలి అంటే ఆయన చెప్పింది ఏదైనా మనం చేసుంటే మన మొహం కళ్ళల్లో కళ్ళు పెట్టి డైరెక్ట్గా అడగగలుగుతాం. చేసినేమో పనికి మాలిన పని, ఒక్క పని కూడా వినలేదు, చేయలేదు. మరి ఎట్లా ధైర్యంగా మనం అడగగలుగుతాం దేవుళ్ళు? కొంతమంది సిగ్గులేని వాళ్ళు ఉంటారు. 10వ తరగతి పాస్ అయ్యారు, ఒక బండి కొనిచ్చుకొని అడిగి పాస్ అయింది కాబట్టి ధైర్యంగా అడిగింది అమ్మాయి.
మా పాస్ అయ్యాను కదా, మాట ఇచ్చావు, నాకు ఇచ్చేసి. ఫెయిల్ అయిన తర్వాత ఏం మొహం పెట్టుకుని అడిగితే, అడిగిందంటే ఆ మనిషికి సిగ్గులేదని అర్థం. దేవుడు చెప్పింది చేయకుండా, ఆ ప్రకారంగా నడవకుండా, ప్రభువా నన్ను ఎందుకు ఇట్లా చేసావు అని అడిగితే మనకు అసలు సిగ్గుందా? అర్హత ఉంటుందా? ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు అయ్యగారు, మరి ఉద్యోగం కావాలి, ఎక్కడ వచ్చింది? ఏ మొహం పెట్టుకుని అడుగుతాం మనం? కమ్మకి సిగ్గు ఉందా? ఏ మొహం పెట్టుకున్నాయినా దేవుని దగ్గరికి వచ్చి ఎందుకు ఇట్లా చేసావు అని అడుగుతాం. అందుకే ప్రభు అంటాడు, నేను చెప్పు మాటల ప్రకారం, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తారు? ఎందుకు? నేను చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంటి? అర్థమవుతుందండి? కాబట్టి మనం చేసే ప్రార్థన ఈరోజు మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం. ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. మరొక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించి ఇక్కడ చూడండి, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. అర్థమవుతుంది? ఆజ్ఞను గైకొనటం అంతే కదా అక్కడ ఉంది. ఆజ్ఞను గైకొనటం, మాట వినటం శ్రేష్టం. ఈరోజు చెప్పింది వినాలి, చెప్పింది ఈరోజు జాగ్రత్తగా వింటే మనకు విశ్వాసం కలిగితే ఆ ప్రకారం చేయాలి. కొంతమంది చెప్పేది వినరు, హాఫ్ మైండ్, అర్థజ్ఞానం పూర్తిగా వినరు. కొంతమంది చూడండి, వాక్యం మధ్యలో వెళ్ళిపోతారు. ఆ మనిషికి పూర్తిగా ఇంట్రెస్ట్ ఉండదు. చెప్పేది పూర్తిగా మనం వింటే, అది మనం అర్థం చేసుకుని వాళ్ళు చెప్పింది పూర్తిగా చేస్తే అప్పుడు మనకి ఏమైనా ప్రయోజనం. అవునా? ఇక్కడ అంటున్నాడు ఆజ్ఞని గైకొనాలి అంటే దాని ప్రకారం నువ్వు నడవాలంటే నువ్వు దాన్ని వినాలి. వినవాడు ఏం చేస్తాడు? అలాంటి చోటుకి అలా తెచ్చిపెట్టు అంటే నువ్వు అడిగింది తేవాలంటే వాడు నువ్వు చెప్పింది ఎందుకు వినాలి. అందుకని ఆజ్ఞను గైకొనటం మేలు. ఆయన ఏం చెప్తున్నాడో మనం జాగ్రత్తగా మొదట వినాలి. ఆయన చెప్పింది మనం వినకుండా మన గుడి నమ్మకంలో మనం పడి వెళితే మన ప్రార్థన మన ఎదలోనికే దిగి వస్తుంది. ఆయనకి అవి జవాబు లేని ప్రార్థనలు అయిపోతాయి. ఈ మనిషి ప్రార్థన చేస్తూనే ఉంటుంది కానీ వాటికి జవాబులు ఉండవు. ప్రార్థన పరలోకం వెళ్ళాల్సిన ప్రార్థన ఎదలోనికి దిగి వస్తుంది. పరలోకానికి వెళ్ళవలసిన ప్రార్థన మన గది పైకొప్పు కూడా దాటి బయటికి వెళ్ళట్లేదు. కాబట్టి ఆయన అంటాడు, మొదట నేను చెప్పిన ప్రకారం మీరు చేయండి. యేసు ప్రభు తల్లి అయిన మరియా ఏమన్నా ఆయన మీతో చెప్పుకున్నది చేయండి. వాళ్ళు ఏం చేశారు? మరి ఎక్స్ట్రాలు ఏమైనా చేశారా? ఆయన చెప్పిన దానికి ఏమి కలపకూడదు, ఆయన చెప్పిన వాటిలో నుంచి ఏమి తీసేస్తే ఏమొస్తుంది? ఆల్రెడీ ఈ తెగులు ఒకటి ఉంది, ఇంకొన్ని తెగుళ్ళు వస్తాయి. కాబట్టి ఆయన చెప్పింది స్పష్టంగా వినాలి. అందుకని నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? అందుకని మరి అంది ఆయన మీతో చెప్పునది చేయండి. మీకు ఇంకా మరికొన్ని విషయాలు చదువు. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 9వ వచనం.
కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకుని ఆ ప్రకారంగా దేవుణ్ణి అడిగితే ఆయన అన్ని మనకు అనుగ్రహిస్తారు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేస్తాడు. మొదట మనం ఏం చేయాలి? ప్రార్థన కంటే ముందుగా మొదట దేవుడు మాట్లాడతాడు, ఆ తర్వాత మనం మాట్లాడతాం. వాక్యం వినటం అంటే దేవుడు మీతో మాట్లాడుతాడు. ఆ తర్వాత మనం ఏం చేస్తాం? మనం దేవునితో మాట్లాడతాం. అది ప్రార్థన. ఏది ముందు అంటారు? మనం దేవుడితో మాట్లాడటం ముందా, లేకపోతే దేవుడు మనతో మాట్లాడటం ముందా? బైబిల్ సెలవిస్తుంది, ఆదియందు వాక్యం ఉండదు, వాక్యమేమో దేవుని యొద్ద ఉండదు, ఆ వాక్యమే దేవుడై ఉండదు. ఆయన మనతో మాట్లాడాడు. మీరు అలా ఉండండి, ఈ మాటల ప్రకారంగా నడిచి మీకేది ఇష్టమో అది అడగండి, నేను అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాను. యేసు ప్రభు చెప్పాడు కదా. మరి ఆయన చెప్పింది చేయకుండా, అది చేయకుండా పక్కన పెట్టేసి ప్రభువా ప్రభువా అని కేకలేసేవాళ్ళు ఎక్కువ ఈ రోజు. కాబట్టి కొన్నిసార్లు మన ప్రయత్నాలన్నీ విఫలం అయిపోతాయి. ఉంటుంది, నేను ఎక్కడ చేయబెట్టినా కలిసి రాలేదు, ఎక్కడ కాలు పెట్టినా కలిసి రాలేదండి బైబిల్ ఉంటుంది. కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరగాలి అంటే పాస్టర్ గారి గురించి ప్రార్థన పెట్టించుకుని సరిపోతా. మీ శ్రమలన్నింటిలో నుంచి బయటపడాలి అంటే ప్రభు మీతో చెప్పినట్టుగా మీరు, అంటే నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ శ్రమలో నువ్వు ప్రార్థన చేయాలి. చేసి దేవుణ్ణి కనుక మనం అడిగితే తప్పకుండా మనకి ఇస్తాడు. ప్రార్థన చేస్తాం, బాగానే ఉంది. ప్రార్థన చేసిన వెంటనే జవాబు వచ్చిందండి. ప్రార్థన తర్వాత ఏం చేయాలి మీరు చెప్పండి, అనుభవం కలిగిన వాళ్ళు. ప్రార్థన చేస్తావు, ఆ తర్వాత ఏం చేయాలి? నిరీక్షించాలి, ఎదురు చూడాలి. ఎప్పటి వరకు? 17 వారాలా? 3 వారాలు. దేవుడు అనుగ్రహించేంత వరకు. ఆ నిరీక్షణ కలగాలంటే మళ్ళీ ఇంకా నీకేమవసరం? వాక్యం అవసరం. వినాలి. వినుట వలన నీ విశ్వాసం స్థిరపరచబడింది. ఎవడన్నా వచ్చి నీ దేవుడు ఏమయ్యాడురా, ఈ నారలు ప్రార్థన పెట్టాడు, జవాబు ఉందా, జయం ఉందా, ప్రయోజనం ఉందా అంటాడు. అలాంటప్పుడు కూడా నువ్వు వాక్యం వినే వ్యక్తివైతే, నిజంగా నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తివైతే నువ్వు చెప్తావు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడైన, రక్షించకపోయినా పర్లేదు, ఆయన మా దేవుడే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది విశ్వసించిన వాళ్ళ నుంచి బయటకు వచ్చేది. వీడికి వాక్యం ఉన్నా కానీ విశ్వాసం ఉండదు ఒక్కొక్కడికి. అప్పుడు నిజమే కదా, 7 వారాలు పెట్టు, 9 వారాలు పెట్టు, సంవత్సరం నుంచి పెడతాను, అసలు ఏది కూడా లేదు అన్ని. ఆ విశ్వాసం ఎవడో ఏదో చేస్తాడు, ఆ ప్రకారం దేవుడికి దూరం అయిపోతుంది. కాబట్టి ప్రార్థన చేసిన తర్వాత మనం దాని కొరకు ఎదురు చూడాలి. విత్తనం విత్తిన తర్వాత మనం ఏం చేస్తాం? పొలంలో ఒక 3 నెలల వరకు ఎదురు చూస్తే, నువ్వు ఒక్క విత్తనం విత్తితే ఎన్నో విత్తనాలు ఇచ్చి దేవుడికి స్తోత్రం. ఎదురు చూస్తే 3 నెలలు గర్భవతిని తెలిసి ఏం చేయాలి? వెంటనే ఉపవాస ప్రార్థన పెట్టి పాస్టర్ని పిలిచి, నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే బయటికి రావాలి అంటే వచ్చిందా? అదే. ఎందుకని? దేవుడికి అసాధ్యమైన ఏమీ లేదుగా. యేసు నామములో ఏది పలికితే జరిగిదిగా, అదొక అద్భుతమైందిగా. ఒకవేళ నువ్వు కోరుకున్నట్లుగా అయితే చేతులు ఏమవుతుంది? యేసు నామములో బయటికి రావాలన్నావు అనుకో, నిజంగా రక్తపు ముద్ద వచ్చింది బయటికి. అందుకే సొలొమోను అన్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రతి దానికి సమయం. మరి నీకేమో నాకేమో తొందర, అంత చిందరవందర ఇది. తర్వాత నువ్వు తొందరపడు, తొందర వెంటనే ఎక్కడ ఉండాలంటే హోటల్లో స్ట్రాంగ్ టీ ఒకటి అనగానే వాడు తీసుకొచ్చి పెడతాడు. దేవుడు అలాంటి కాదు. అర్థమవుతుందా? దేవుడు అలాగే వాటర్ వేయగానే తీసుకొచ్చే బేరర్ కాదు, హోటల్లో పనిచేసే సర్వెంట్ కాదు. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. దేవుని దృష్టిలో అంత తగ్గింపు
స్థితులను తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తనను తాను తగ్గించుకుంటే దేవుడు వాడిని హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించుకుంటావు, దేవుడిని నేను తగ్గిస్తావు. వెంటనే ఆపరేగా రావాలి. ఎస్ మేడం, ఏం కావాలి మీకు? ఏ ఆశీర్వాదం కావాలి అడుగుతాడు దేవుడు. నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రభువుని అడిగితే ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, పరలోకంలో ఉండే దేవుడు. అందుకని సొలొమోను అన్నాడు, ఆయన ఆకాశం మందు ఉన్నాడు, నువ్వేం భూమి మీద ఉన్నావు, నీ మాటలో ఎక్స్ట్రాలు ఉండకూడదు, కొద్దిగా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి కొంతమంది చేసే ప్రార్థనలో వాళ్ళని హెచ్చించుకుంటారు, దేవుణ్ణి తగ్గించేస్తారు. ఆ ప్రార్థన కూడా దేవుని సన్నిధికి వెళ్ళవు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, నేను చెప్పే మాటల ప్రకారంగా మొదట మీరు నడవాలంటే వినాలి. ఫస్ట్ వినాలి. పూర్తిగా వినకుండా మనం ఏమన్నా చేయగలుగుతామా? పూర్తిగా వినాలి, నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. అప్పుడు మనకు అన్ని విషయాలు చేయగలిగి. ఇప్పుడు ప్రార్థన తర్వాత మనం ఏం చేయాలంటే నిరీక్షించాలి. అది వెంటనే చేస్తాడు. కొన్నిసార్లు నెలలు పట్టవచ్చు, రోజులు పట్టవచ్చు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అప్పటి వరకు నువ్వు వేచి ఉండాల్సింది. బైబిల్ ఉంటుంది, ప్రతి దానికి సమయం కలదు. ఒక ఊబిలో పడిపోయాడు అనుకుంటాం మనిషి. ఊబిలో అతను అనుకుంటాడు నేను బతకాలని చెప్పేసి అతను బయటికి రావడానికి ట్రై చేస్తాడు. ఏమైతే ఎంత పైకి రావాలనుకుంటాడో అంతగా కూరుకుపోతాడు. అప్పుడు ఎవరి ద్వారానైనా అతనికి సహాయం కావాలి. వేరొక వ్యక్తి వచ్చి అతన్ని ఏదో ఒక పుల్ల ఏదో ఇచ్చి లాగితే అతను బయటికి రావడానికి అవకాశం. కొన్నిసార్లు మనల్ని మనమే రక్షించుకోవాలన్నా ఎవరి సహాయం వద్దు, ఎవరి దయ అక్కర్లేదని బతుకుతారు కొంతమంది. నువ్వు ఎవరి మీద ఆధారపడి బతకమంటారు గర్విష్ఠులు. అలాంటి వాళ్ళు బయటకు వద్దాం అనుకునే కొద్దీ ఎందుకు వెళ్ళిపోతారు. ఎవడి గర్వం వాడికి ఎందుకు లాగేస్తుంది. కాబట్టి మనం ఏ శ్రమల ఊబిలో ఉన్నా మనం కొన్నిసార్లు బయటికి రాలేం. మనం ఎవరి సహాయమైన కోరితే, ప్రభు సహాయం కోరితే ఉన్నత స్థలముల్లో ఆయన చేయించాలి. నిన్ను నాశనకరమైన గుంటలో నుండి జగత్తు కలిగిన దొంగ ఊపిరి నుంచి పైకి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను రాగలను, దేవుడు సహాయం, దేవుడు లేడు, జీవుడు లేడు, నేనే వస్తాను బయటికి అనుకుంటే ఇంకా కూలిపోతాడు. దేవుని సహాయం మనకి ఎంతైనా అవసరం. కాబట్టి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఏం చేస్తాడయ్యా అంటే ఖచ్చితంగా సహాయం పొందుతాడు. అది విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలి. ఇప్పుడు మీరు చేసేదంతా అన్ని విషయాలు చక్కగా జరగాలంటే దేవుడు మనతో చెప్పినట్టు మనం మొదట చేయాలి. నువ్వు చేసి ఆ తర్వాత ధైర్యంగా దేవుడు నడు, అయ్యా నన్ను ఇలా బ్రతుకుమన్నావు, నేను ఇలా బ్రతుకుతున్నా, మరి ఎందుకు నాకు ఇవ్వలేదు అని ధైర్యంగా అడగచ్చు. దేవుడు చేసే దరిద్ర పనులను దేవుని దగ్గరికి వచ్చి ఏం మొహం పెట్టుకుని అడుగుతావు? కొంతమంది అనుకుంటారు నా గురించి ఎవడో తెలియదు, నాకు నీ గురించి నీకు తెలుసుగా. ఇప్పుడు నేను వచ్చి ప్రార్థన చేసా, నువ్వు ఎట్టున్నావు అంటున్నావు చెప్తేనే తెలుసా నీకు? నీ దరిద్రం ఏందో నీకు తెలుసు, నా దరిద్రం ఏందో నాకు. మొహం ఎలా జరుగుతుంది దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి? కొంతమంది ప్రార్థన చేయలేరు. అందుకే చేసే పనులు మంచి అయితే కదండి ప్రార్థన చేయడానికి. చేసే పనులు మంచి అయితే కదా. ఏమైనా మంచి పనులు చేస్తే దేవుని దగ్గరికి వచ్చాయా ఇలా చేశారని ధైర్యముగా కృపాసనం వద్దకు వెళ్ళొచ్చు. చాలా మంది ఈరోజు ప్రార్థన చేయకుండా గల కారణం చేసిన అనుభవం. దరిద్ర పనులు ఉంటాయి కదా, అవన్నీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గుర్తొస్తే మొహం చల్లదు. ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈ అయ్యగారు చూసాడు అనుకో, ఆయన మొహంలో మొహం పెట్టి నేను చూస్తానా? చూసాను అనుకో, నేను ఒక సిగ్గులేను. కొంతమంది ఉంటారు, ఎవడేమనుకుంటు నాకెందుకు, నేను తిరుగుతా, నేను ఎక్కడైనా తిరుగుతా. ఎప్పుడు చెప్పుకుంటాడు, చెప్పుకొని అని తిరిగేవాళ్ళు ఉంటారు.
మామూలు వాళ్ళు అయితే అసలు దేవుని సన్నిధికి వచ్చి మొహాన్ని చూపించుకోలేరు. కాబట్టి ఆయన అంటాడు, ఏ మొహం పెట్టి అడుగుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అనే కాదు. నేను చెప్పు మాటల ప్రకారం మొదట మీరు చేసి మీకేది ఇష్టమో అది అడగండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుడికి ఇస్తుంది. హల్లెలూయా. అవి చేయకుండా మీ ఇష్టానుసారంగా ఉండి మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి మాకు అది చేయలేదు ఇది చేయలేదు అంటే ఇంకా శాపాలు ఎక్కువ అవుతాయి మన మీద. అందుకే బైబిల్ ఉంటుంది, కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా అంటే కలిసి రావాలంటాం కదా. కలిసి రావాలంటే ఒక గుమ్మడికాయ పెట్టుకుందాం అంటేగా మనకి ప్రార్థన ఏం బ్యాచ్ చేస్తారు. ఇవన్నీ మీరు చేయునదంతయు చక్కగా జరగాలంటే మనీ ప్లాంట్ మొక్క కూడా పెంచుతాం. మనీ ప్లాంట్ మొక్క పెరిగితే అంత పెరిగితే అంత డబ్బులు వస్తాయి అంట. మీరు చేయనిదంతా చక్కగా జరగాలంటే పట్టోడు బొమ్మ ఒకటి ఉండదు షాపులు, అది తెచ్చి పెట్టుకుంటాం. అవునా? చక్కగా జరగాలంటే మన వాక్యానుసారంగా మాట్లాడి కొంచెం మంచిగా బతుకుదామా అయ్యని మన కుదరం. ఈజీ ప్రాసెస్లు ఏమున్నాయి? బైబిల్ అంటుంది, మీరు చేసేదైనా నేను చేసేదైనా చక్కగా సవ్యంగా జరగాలంటే ఈ నిబంధన వాక్యాన్ని అనుసరించి నడిస్తే అంతా క్షేమమే. నేను ఉంగరాలు మార్చుకుంటే జీవితాలు మారితే పచ్చరాయి ఉంగరం పెట్టుకున్నాను పచ్చగా ఉంటానా, ఎర్రది పెట్టుకుంటే ఎర్రగా ఉంటానా? నమ్మడానికి ఒక ఆధారం ఉండాలి కదా. ఇప్పుడు డాక్టర్ని నమ్ముతున్నావు అంటే మందు ఇస్తున్నాడు స్వస్థత వస్తుందని నమ్ముతున్నాం. ఉంగరం పెట్టుకుంటే జీవితాలు మారటాలు, ఇంకేదో ఇల్లులు మార్చుకుంటే జీవితాలు మారితే ఇంకెందుకు ఇవన్నీ? అందుకనే పిల్లలకి తల్లిదండ్రులు చెప్తారు, మేము ఎటు కూడా చదువుకోలేదు, నువ్వు చదువుకుంటే నేను చెప్పింది నువ్వు చక్కగా చదువుకుని వింటే నీ భవిష్యత్తు మారిపోతుంది. వాడు నీ మాట విని చక్కగా చదువుకున్నాడు అనుకోండి, ప్రయోజకుడు అవుతాడు. నీ మాట వినకుండా చదువుకోలేదు అనుకోండి, నిష్ప్రయోజకుడు అవుతుంది. దేవుడు కూడా అంతే. నువ్వు ప్రయోజకురాలు కావాలి, ప్రయోజకుడు కావాలి, నీకు మంచి భవిష్యత్తు కావాలి, నీకు అన్ని విషయాల్లో ప్రశాంతకరమైన జీవితం కావాలంటే ఆయన మీతో చెప్పింది చేయాలి. గుడ్డోడు ఉన్నాడు, వాడు ఏం చేశాడు, వాడికి ఏం చెప్పాడంటే కింద ఉమ్మేసి బురద చేసి కళ్ళకి రాసి కోనేట్లో కడుక్కోమని. అందరికి అదే చెప్పాడా? అందరికి అదే చెప్పాడా? అదొకటి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధంగా స్వస్థపరిచాడు, ఒక్కొక్క విధంగా బాగు చేసుకున్నాడు. నాతో చెప్పిన మాటలు వేరు, నీతో చెప్పే మాటలు వేరు. నీతో ఏం చెప్పాడో అది చెయ్యి, అప్పుడు నీకు సవ్యంగా జరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి ఉమ్మడిగా చెప్తుంది ఏంటంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి. అప్పుడేం కలుగుతుంది? రక్షింపబడి మన పరిస్థితుల్లో నుంచి మనం బయటపడతాం. ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం దేవుడు చెప్పింది ఏమైనా చేసి మనం ఆయన ముందుకు వెళ్ళగలగాలి. ఆ ధైర్యం ఉండాలి. చెప్పింది చేయకుండా మనం ఏ మొహం పెట్టుకుని అడుగుతాం? మరొక విషయం, కీర్తన గ్రంథం 1వ కీర్తన మొదటి నుంచి మనకు తెలిసిన మాట్లాడే ఇవన్నీ అంటే కంఠస్థం. మనకి మన పిల్లలకు కూడా అట్టాగే నేర్పిస్తాం. అవునా? కంఠస్థ వాక్యం చెప్పింది అనుకోండి, మన పిల్ల సంతోషపడిపోతాం. కానీ దాంట్లో ఉన్న అర్థం ఎవడన్నా గ్రహిస్తాడా? ఎవడు ఉంటాడండి? అట్ట ఉంటేనేనండి అన్ని కలిసి వచ్చేది, లేకపోతే కలిసి ఉంటేనే కలిసి వస్తాయి. అవును, ఇప్పుడు వాడు చెప్పాడు, సిద్ధాంతి చెప్పాడు వీళ్ళకి అంత మార్చుకోమని, మార్చేసుకుంటున్నావు కలిసి రావడానికి. నీకు అన్నీ బాగుండాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు
ఫలమిచ్చి చెట్టు వలె ఉండు. అతడు చేయునదంతయు అదే విషయం. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఏది ప్రారంభించినా, ఏది మొదలు పెట్టినా సఫలమైపోతుంది. మనోళ్ళు అంటారు హస్తవాసి మంచిదండి, ఇవన్నీ కాదు, హస్తవాసి మంచిదంట. అమ్మగారు ఎక్కడ చేయబెట్టినా అట్లాగే ఉంటున్నారు. బైబిల్ అంటుంది దుష్టుల ఆలోచన చొప్పున ఒక పాపుల మార్గంలో ఒక అపహాసుకులు కూర్చుండే చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు దీన్ని ధ్యానిస్తా ఉన్నవాడు ధన్యుడు. అట్టివాడు పచ్చగా ఉంటాడు నీటి కాలువల. ఎవరైనా నాటబడిన చెట్లు చూడండి, ఎప్పుడు పచ్చగా ఉంటాయి. కాలువలు ఎమ్మటి చెట్లు చూడండి, అలా ఉంటారు. అలాంటి జీవితం, ఫలభరితమైన జీవితం. అలా నేను నా కుటుంబం పచ్చగా ఉండాలి అంటే ఆ ప్రకారంగా మనం ఉండడం నేర్చుకోవాలి. ఎవరికి సాధ్యం కాదు, నేర్చుకోవాలి. ఇప్పుడు ఆడపిల్ల జీవితంలో ఓ 18-20 సంవత్సరాల దాకా తల్లిదండ్రుల ఇంట్లో ఉంటారు. ఇప్పుడు అత్తగారి ఇంటికి వచ్చింది. ఆమె ఏం చేస్తుంది? అక్కడ ఉండాలంటే అందరూ కొత్తే, కానీ తన కుటుంబాన్ని కట్టుకోవటానికి భర్త కొత్తే, అత్తమామలు కొత్తే, ఊరు కొత్త, అన్నీ కొత్తే. కానీ ఆ పరిస్థితుల్లో అన్ని ఇమ్మడటానికి ఆమె ఏం చేస్తుంది? అలవాటు లేదా? ఓకే, ఎవరికి అలవాటు ఉండదు, జీవితంలో ఒకేసారి జరిగింది కాబట్టి అలవాటు ఉండదు, కానీ అలవాటు చేసుకుంటుంది. ఆయనకి అలవాటు ఉండదు, కానీ ఆయన కూడా అలవాటు చేసుకుంటాడు. ఇలా నడవడం మనకి అలవాటు ఉండదు, అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఆ ప్రకారంగా మనం నేర్చుకోగలిగితే, ఇప్పుడు వంట చేయటం రాదు, నేర్చుకున్నావు అనుకో 10 మందికి నువ్వే వండి పెట్టచ్చు. నేర్చుకోకపోతే దేవుని వాక్యాన్ని కూడా మనం నేర్చుకుంటే నువ్వు చేయనిదంతా ఏమైతే సఫలమైంది. నువ్వు చేయనిదంతా సఫలం కావాలంటే మొదట ఆయన నీతో చెప్పింది చెయ్యాలి. అది తెలియకుండా ప్రతిదానికి ప్రార్థనని మొదలుకు వచ్చేసి వాక్యం చెప్పినప్పుడు శ్రద్ధగా వినకుండా, విని దాన్ని ఆచరణలో పెట్టకుండా ఊరికి ప్రభు దగ్గరికి వచ్చి గగ్గోలు పెడతా ఉంటే ఆయన అంటాడు, నేను చెప్పు మాటల ప్రకారం నువ్వు చేయకుండా ఇప్పుడు ఎందుకు ఇట్లా ప్రార్థనలు బాగు చేస్తాను? మొదట నేను చెప్పింది చెయ్యి, ఆ తర్వాత వచ్చి ప్రార్థన చేయి, నీకు అన్ని విషయాల్లో చేయగలుగుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి శ్రమ కలిగిన వాడే ఏం చేయాలి? మొట్టమొదట ప్రార్థన చేయాలి. ఇలా మనం చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉంటాయి. మనం దేవుడు ఏ వాక్యాన్ని అయితే వింటున్నామో దాన్ని నేర్చుకోవాలి, దాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నాం అనుకోండి, అనేకులకు నేర్పించే సామర్థ్యం ప్రభు మనకి ఇస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, మనం చేసే ప్రార్థన పరలోకం వెళ్ళేటట్లుగా ఉండాలి. చేసిన తర్వాత దాని కొరకు మనం ఎదురు చూడాలి, దాని కొరకు మనం నిరీక్షించాలి. నిరీక్షించడానికి ఇంకా మన విశ్వాసంలో స్థిరపరచబడడానికి ఇంకా ఎక్కువ యొక్క వాక్యాన్ని మనం వినాలి. అలాంటి అనుభవాలను మనం నేర్చుకుని ముందుకు వెళ్తే నువ్వు చేయనిదంతయు సఫలమైంది. కాబట్టి కొద్ది నిమిషాలు లేచి నిలబడి సమస్తము సఫలపరిచే దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఇస్తున్నారు, ఒకసారి గుర్తు చేసుకో. దావీదు ఎవరి కొరకు ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, గోని పట్టు కట్టుకొని ప్రాణాన్ని ఆయాసపరుచుకుని ప్రార్థన చేస్తే తన ప్రార్థన ఎదలోనికి దిగొచ్చింది. ప్రభువా, నేను చేసిన ప్రార్థన నా ఎదలోనికి దిగొస్తే ఏం ప్రయోజనం నాయనా? నేను చేసే ప్రార్థన అయ్యా నా ఇంటి పైకప్పు కూడా దాటకపోతే నాకేం ప్రయోజనం? నా విశ్వాసాన్ని బాగు చేయి ప్రభువా, విశ్వాసంలో స్థిరపరచు, విశ్వాసంలో స్థిరపరచు. ఎన్నో వర్తమానాలు వింటున్నాను కానీ పూర్తిగా వినలేకపోతున్నాను, విన్న అర్థం చేసుకోలేకపోతున్నాను, అర్థం కాలేదు కాబట్టి విశ్వసించలేకపోతున్నాను. ఎంత వాక్యం వింటామో అంత విశ్వాసంలో ఎదగాలి, ఎంత వాక్యం వింటామో అంత విశ్వాసంలో స్థిరపరచబడాలి.
విన్న వాక్యం ఏమైపోతుంది? విశ్వాసం ఏమైపోతుంది? ఎందుకు బలహీనం అయిపోతున్నాం? ఇంకా ఎందుకు అనుమానంలో బ్రతుకుతున్నాం? ప్రార్థన చేసావు కదా, అయితే ప్రభు చెప్పినట్టు విన్నావు కదా, అయితే ప్రభు కొరకు ఎదురుచూడు. ప్రతి దానికి కూడా సమయం కలుగుతుంది. నీ బిడ్డలకి, చిన్న బిడ్డలకి, ఏ వయసులో ఉన్న వాళ్ళకి ఆ వయసు బట్టలే ఇప్పిస్తావు. 3 సంవత్సరాలకి 10 సంవత్సరాల బట్టలు వేయవు కదా. కాబట్టి ఏ సమయంలో నీకు ఏది అవసరమో ఆయనకి తెలుసు. ఆయన బిడ్డవు కాబట్టి నీకు ఎంత అవసరమో అంత ఇస్తాడు. ఆయనకి మనం చెప్పనవసరం లేదు. సమస్తము మాట నాలుకకు రాక మునిపే నీ పరిస్థితులన్నీ ఎరిగింది. అయితే నువ్వు చేయాల్సిన పని ఆయన నీతో చెప్పింది చెయ్యి. అది ప్రాముఖ్యం. ఆ తర్వాత ప్రార్థన చేయి. నువ్వేది చెప్పావు అది మర్చిపోయాను ప్రభా, తిరిగి జ్ఞాపకం చేయండి. నినివే పట్టణానికి పొమ్మని యోనాని దేవుడు పంపిస్తే పోనని చెప్పి ఎక్కడికో వెళ్ళాడు. నువ్వు కూడా అంతేనా? ఆయన చెప్పింది ఎప్పుడైతే యోనా చేశాడో అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. ఆ ప్రాంత నివాసులందరూ మారారు. నీ జీవితంలో కూడా ఆయన నీతో ఏం చెప్పాడు? ఎరుకో గోడలు కోలటానికి 7 మార్లు స్తుతించండి, 7వ దినము 7 మార్లు స్తుతించండి అన్నాడు. ఆయన చెప్పింది చేశారు. ప్రతికూలమైన పరిస్థితులు అనుకూలంగా మార్చబడ్డాయి. నయమానుతో చెప్పాడు దైవజనుడు. దేవుడు చెప్పిన మాటలు చెప్పాడు. యొర్దాను నదిలోకి వెళ్ళి 7 మారులు మునుగు. అద్భుతం అక్కడ జరిగింది. ఆయన మరి నీతో ఏం చెబుతున్నాడు? గత కొంతకాలంగా ఒక్కసారి మనస్సుకు తెచ్చుకో. ఏం చేయమని చెప్తున్నాడు? ఏ విషయంలో మారు మనసు పొందమని చెప్తున్నాడు? ఏ విషయంలో నిన్ను మారమని చెప్తున్నాడు? ఏ విషయంలో నిన్ను తగ్గించుకోమని చెప్తున్నాడు? ఎలాంటి పనులు చేయమని చెప్తున్నాడు? నువ్వు వాక్యం చదివినప్పుడు, లేదా నువ్వే వాక్యాన్ని ఇతరులకు చెప్పినప్పుడు, ఇతరులు ఎవరైనా చెప్తే నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు, నీ వ్యక్తిగతంగా నీ పరిస్థితులు వేరు, నా పరిస్థితులు వేరు, నీకున్న స్థితిగతులు వేరు, నాకున్న స్థితిగతులు వేరు. నీ పరిస్థితులను బట్టి ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన నీతో ఏం చెప్పాడు? ప్రభువుని అడుగు. మర్చిపోయావేమో, ప్రభు జ్ఞాపకం చేయి. ఆ ప్రకారంగా నీ వాక్యాన్ని నేర్పించు, నన్ను నడిపించు. బైబిల్ అంటుంది, నీవు చేయునదంతయు సఫలం కావాలంటే ఆయన చెప్పింది నువ్వు చేయాలి. నన్ను సిద్ధపరచు ప్రభా. నయమాను మారు మాట్లాడకుండా చెప్పింది చెప్పినట్టు చేస్తే పసి పిల్లవాని దేహం ఒక అద్భుతం అన్నది. దేవుడు చేసే కార్యాలు మన ఊహకు అతీతమైనవి, అందవవి. నువ్వు అనుకున్నట్లుగా దేవుడు కార్యం చేయుడు. ఆయన కార్యాలు నీ ఊహలకు అందవు. కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆయన చెప్పింది చేయాలి. డాక్టర్ చెప్పింది చేస్తున్నావు కదా, మందులు వేసుకుంటున్నావు, పత్యం చేస్తున్నావు, రోగం పోవట్లేదా? మరి దేవుడు చెప్పినప్పుడు ఎందుకు చెయ్యవు ఆ విధంగా? దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గాన్ని నిలవకుండా, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండకుండా, ఆయన ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు ధ్యానించమంటున్నాడే. నాకు చేత కాదు అంటావు నువ్వు. మరి చేత కాకపోతే నువ్వు చేసేదంతా ఎలా సఫలమైంది? ఎలా నువ్వు అద్భుతాన్ని చూస్తావు? ఎలా మహత్కార్యాన్ని చూస్తావు? కాబట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మహేశ్వర ప్రభువా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, మరి నీ గుడిలో తీర్మానం చేసుకున్నటువంటి రీతిగా ప్రతి మాసం 5వ తారీఖు నాయన ఉపవాస కొడుకు నాయన అయ్యా కలిగి ఉండదని గుర్తించిన తలంపును బట్టి దేవా, మరి మాసంలో ఈ దినాన ప్రభువా మీరు జరిగించినటువంటి కొడుకుని బట్టి తమ పాదాలకు స్తోత్రాలు. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా
నీ యొక్క ఆత్మ ఆధ్వర్యంలో నీ అధ్యక్షతలో నీ ఏలుబడిలో జరిగిస్తూ వచ్చారు. అందుకు స్తోత్రాలు. పాటల ద్వారా మహిమ పొందారు, స్తుతి ఆరాధన ద్వారా ఘనపరచబడ్డారు. చేసిన ప్రతి ఒక్కరి ప్రార్థన విన్నారు. అందును బట్టి వందనాలు అయ్యా. నీ దాసుని కూడా నిలబెట్టి బలపరిచి మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయలను, మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వాడు కీర్తనలు పాడవలెనని ప్రభువా నీ లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే ప్రభువా, ఎవరికి శ్రమ సంభవించిందో వారు ప్రార్థన చేయాలి నాయన. అయ్యా, వారు ప్రార్థించే వారిగా ఉండాలి నాయన. మౌనముగా ఉండకూడదు ప్రభువా. అయ్యా నీ స్తోత్రాలు నాయన. విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో ముద్ర వేయండి, భద్రపరచండి ప్రభువా. దేవా, దుష్టుడు దొంగిలించకుండా సహాయం చేయండి అయ్యా. మరి యొక్క దినాన నాయన అయ్యా, యొక్క కొడుకులు వచ్చిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుంటే పరిస్థితులు వచ్చారు, ఏ పరిస్థితులు వచ్చారు ప్రభువా, తమరు ఎరిగిన దేవుడు ఎవరు నాయన జ్ఞాపకం చేసుకుని వారి యొక్క పరిస్థితులు మార్చండి. వారి అవసరతలు అక్కర్లు ప్రభువా నీ నామ మహిమైశ్వర్యంలో తీర్చండి. రక్షణ పొందిన వారిని ఆత్మీయంగా బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ దయచండి ప్రభువా. నీ స్తోత్రాలు. దయగలిగిన తండ్రి అయ్యా, మరి యొక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు చేస్తున్న పనుల్లో ప్రయాణాలు కూడా తోడుగుండి సాయం చేయండి. ఎప్పుడు అవసరతల అక్కలు కూడా తీర్చండి ప్రభువా. నీ స్తోత్రాలు. అనేక పర్యాయాలు నాయన ఈ స్థలానికి వచ్చి నిబుడలను బలపరుస్తున్నటువంటి నాయన దాసుని అడిగిన కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తనకు ఇచ్చిన కుటుంబాన్ని తను చేస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకుని సాయం చేయ ప్రభువా. నీ స్తోత్రాలు. అయ్యా, ఈ దినాన వర్తమానం అందించిన దాసులను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, పరిచర్యను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ స్తోత్రాలు. అయ్యా, వచ్చేటువంటి మాసంలో నాయన 5వ తారీఖు ఇంతకంటే ఇంకా ఉన్నతముగా ప్రభువా జరుగునట్లుగా నీవే నీ కృప చూపి సహాయం చేయమని దేవా. నీ స్తోత్రాలు నాయన. అప్పటి వరకు నీ దయగలిగిన రెక్కల చాటున బలమైన హస్తం క్రింద నీ పిల్లలమైన మమ్మందరిని కూడా దాచి కాపాడి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహాయము సహవాసము ఈ యొక్క కొడుకులో పాలు పంపులు పొందినటువంటి ప్రతి వారికి వారి కుటుంబాలకును ఈ కుటుంబీకులకును వాక్యం అందించిన దాసులకుని లోకములో సకల పరిశుద్ధులకును ప్రతి మాసము 5వ తారీఖు జరుగుతున్నటువంటి కోడికలకును ప్రభువు కృపా సదా తోడేని కాపాడి నడిపించును గాక. ఆమేన్.